హాయ్ ఎవ్రీవన్, చాలా టేస్టీగా ఉండే పెసరట్టు ప్రిపరేషన్ కోసం 2 కప్స్ పెసర్లకి 1 కప్ బియ్యం తీసుకొని అందులో కొంచెం శనగపప్పు కొన్ని మెంతులు వేసుకొని 4 అవర్స్ నానబెట్టుకున్నాను. తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండిలాగా ప్రిపేర్ చేసుకున్నాక ఒక 4 అవర్స్ అలాగే ఉంచితేనే మనకి పిండి అనేది మంచిగా పొంగుతుంది. ఎండాకాలంలో అయితే ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. వర్షాకాలం చలికాలంలో ఒక 4 అవర్స్ అలా ఉంచుకుంటే మంచిగా పొంగుతుంది. తర్వాత అందులో కొన్ని ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలను పేస్ట్లా చేసుకొని విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, ఆల్రెడీ నేను సాల్ట్ వేసాను, కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకొని పెనం మీద పెసరట్టుని ఈ విధంగా వేసేసుకోవాలి. దానిపైన సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ని, సన్నగా తురిమిన క్యారెట్ను కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని ఒకవైపు మంచిగా కాలిన తర్వాత ఈ విధంగా ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని తీసుకున్నట్టయితే చాలా చాలా టేస్టీగా ఉండే పెసరట్టు రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో పెసరట్టు. మనము విత్ పల్లి చట్నీతో తిన్నట్టయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా భలే ఉంటుంది. థ్యాంక్ యూ.